హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బూటకపు ఎన్కౌంటర్ల మీద వేసినటువంటి కమిటీలు 2 స్టేట్ కమిటీలు ఉన్నాయి, అలాగే ఒక సెంట్రల్ కమిటీ కూడా ఉంది. సో అంతకుముందు ఈ ఉద్యమం ఎలా జరిగిందో నక్సలైట్లు ఒకసారి చూద్దాం. 1967 నుంచి 98 వరకు భూస్వామ్య వ్యతిరేక పోరాటం, 98 నుంచి 2014 ప్రభుత్వ వ్యతిరేక పోరాటం, 40 నుంచి 51 వరకు తెలంగాణ సాయుధ పోరాటం. ఇక డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రులు ఉన్నారు. జలగం వెంగళరావు ఉన్నాడు, మర్రి చెన్నారెడ్డి ఉన్నాడు, నెక్స్ట్ ఎన్టీ రామారావు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వైఎస్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు. సో జలగం వెంగళరావు గవర్నమెంట్ 1973 నుంచి 78 వరకు ఎన్కౌంటర్లు బాగా జరిగాయి. ఈయన కాలంలో తార్కాండే కమిటీని వేశారు. ఈ తార్కాండే కమిటీ స్టేట్ గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ. జలగం వెంగళరావు కాలంలో వేసినటువంటి నక్సలిజంపై బూటకపు ఎన్కౌంటర్ల మీద వేసినటువంటి కమిటీ ఏంటంటే తార్కాండే కమిటీ. ఓకే, ఈ జలగం వెంగళరావు కాలంలోనే 73-78 కాలంలోనే భార్గవ్ కమిటీ అనేటువంటి ఒకదాన్ని బూటకపు ఎన్కౌంటర్ల మీద వేస్తారు. అది సెంట్రల్ కమిటీ. ఒకటి స్టేట్ కమిటీ, రెండోది సెంట్రల్ కమిటీ. జలగం వెంగళరావు గవర్నమెంట్లో వేశారు. కమ్ టు ద పాయింట్. మర్రి చెన్నారెడ్డి కాలం 78-80, మళ్ళీ 80-90. ఈయన కాలంలో వేసినటువంటి కమిటీ ఏంటంటే టిఎల్ఎన్ రెడ్డి కమిటీ. బూటకపు ఎన్కౌంటర్ల మీద టిఎల్ఎన్ రెడ్డి కమిటీని వేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? సింపుల్, మర్రి చెన్నారెడ్డి. 350 మందిని చంపేశారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రి హైగ్రీవాచార్యని చంపేస్తారు. నెక్స్ట్ అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ చంపేయడంతో నక్సలైజుల మీద నిషేధం పెడతారు. కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1994 సంవత్సరంలో నక్సలైట్లు నిజమైనటువంటి దేశభక్తులు, నక్సలైట్ల మీద నిషేధాన్ని ఎత్తివేస్తున్నాం అన్నారు. నెక్స్ట్ 95 నుంచి 2004కి బాబు గారు సీఎంగా ఉన్నారు. 1400 మంది చనిపోయారు, 1400 పోలీసులు చనిపోయారు. నెక్స్ట్ మైత్రి సంఘాలు, కుల సంఘాలు ఏర్పడ్డాయి. ఇవి మెయిన్ పాత్ర పోషించాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ 2004 నుంచి 2009 వరకు శాంతి చర్చలు జరిగాయి. ఈ శాంతి చర్చల్లో భాగంగానే గద్దర్ వస్తాడు. గద్దర్ టీవీలో కనిపిస్తాడు. ప్రగతి భవన్కి వెళ్ళి వస్తూ ఉంటాడు, టీవీలో చూపిస్తాడు. ఈ శాంతి చర్చలు అప్పుడు జరిగాయి అన్నమాట వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో. కాబట్టి బూటకపు ఎన్కౌంటర్ల మీద మనకు 3 కమిటీలు ఉన్నాయి. తార్కాండే కమిటీ స్టేట్ కమిటీ, భార్గవ్ కమిటీ సెంట్రల్ కమిటీ, టిఎల్ఎన్ రెడ్డి కమిటీ మర్రి చెన్నారెడ్డి కాలంలో వేసిన కమిటీ. ఈ 3 కమిటీలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.